హాయ్, ఐమ్ దీపికా పడుకోని. హలో, ఐమ్ కళ్యాణ్ నుంచునే. మీరు నాకు బాగా నచ్చారు. మీరు ఒప్పుకుంటే ఒప్పుకుంటే మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? ఐ లవ్ యూ. తర్వాత ఏముంది? మళ్ళీ ఐ లవ్ యూ. సారీ, నాకు మిమ్మల్ని ప్రేమించే ఉద్దేశం లేదు. పోనీ మీరెవరినైనా ప్రేమించారా? లేదే. అలాంటప్పుడు నన్ను ప్రేమించొచ్చుగా. అడిగి స్నేహం చేయమనొచ్చు కానీ అడుక్కుని ప్రేమించమనకూడదు. అర్థమైందా? సారీ. ఈ రోజులో ప్రేమ మరీ చీప్ అయిపోయిందండి. yes you're right. no he is wrong. ప్రేమ చీప్ కాదు సార్, టూ కాస్ట్లీ. కాస్ట్లీయా? ఎలా? ఒక అమ్మాయి మన లవ్ యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి సినిమాలు, షికార్లు, సిమ్ కార్డులు, మెమరీ కార్డులు, రీఛార్జ్ కార్డులు ఇవన్నీ మన డబ్బులతోనే. మన పుట్టినరోజైనా మనమే గిఫ్ట్ ఇవ్వాలి, దాని పుట్టినరోజైనా మనమే గిఫ్ట్ ఇవ్వాలి. వీటన్నిటికీ తోడు వ్యాలంటైన్స్ డే, లవర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, మండే, సెకండ్ సండే, నా బొందడే అంటూ బోల్డని డేలు. వీటన్నిటికీ డేటింగ్ లో ఉన్న పాపానికి మనమే గిఫ్ట్ ఇవ్వాలి. మనం ఎందుకు గిఫ్ట్ ఇవ్వాలి? బాగా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నట్టున్నావు. అవును బాస్, నా లవ్ ఓకే కాకముందు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉండేది. ఇప్పుడు నిల్లులోకి వచ్చేసింది. 1 minute బాస్. బంగారం, ధనరాజ్, ఈ రోజు ఎయిడ్స్ డే అంట కదా, నాకు గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు? ఎయిడ్స్ డే కూడా గిఫ్ట్ ఇస్తారా బంగారం? ఇవ్వాలి కదా. ఐఎమ్ సారీ బంగారం, నీకే గిఫ్ట్ కావాలంటే ఆ గిఫ్ట్ కొనిస్తా బంగారం. ఎక్కడున్నావు ధనా? జిమ్ లో ఉన్నాను బంగారం. అదే బద్రినా సినిమా చూసి బన్నీలా కండలు పెంచమన్నావుగా, ట్రై చేస్తున్నా, వచ్చేస్తాయి. గెటప్ లవ్ చేసింది కదా, అందుకుదా గెటప్ చేంజ్ అయ్యి. అబ్బా, లవ్ లో పడేసరికి గెటప్ తో పాటు భాష కూడా మారిందే. అదిగో నా మిసం వస్తుంది. ఏం ఫిగర్ రా, ఐశ్వర్యాన్ని క్లోనింగ్ చేసినట్టుందిరా. అప్పుడే లవ్ లెటర్ రా. యా, ఫస్ట్ టైం కలిసినప్పుడు 5 స్టార్ చాక్లెట్, లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ ఇస్తే బాగుంటుంది కానీ ఉత్తుది లెటర్ రా చెండాలంగా. సరే లేవు. ఇచ్చేది నేను కాదు, నువ్వు. అంటే నన్ను కొరియర్ బాయ్ చేసావా? లేదు, లవర్ బాయ్ చేశాను. ఇదేం ట్విస్ట్? ట్విస్ట్ కాదు, టెస్ట్. అదేంటి? చంద్రమండలం మీదకి ఫస్ట్ టైం దేని పంపించారు? కుక్కని. సక్సెస్ అయ్యే సెకండ్ టైం మనిషిని. అలాగే నా చందమామ దగ్గరికి నేను వెళ్ళడానికి ముందు నువ్వు వెళ్తావు. అంటే నేను కుక్కరా? చిచే, అదిగో చిచ్చి అంటున్నావు. అది కాదా, నేను డైరెక్ట్ గా తను అప్రోచ్ అయ్యానుకో, తను నో ఉందనుకో, నా బాలగుండె తట్టుకోలేదు. నాకు సెకండ్ ఆప్షన్ ఉండదు. అదే నువ్వు ఇచ్చావనుకో, లవ్ తో పాటు లవర్ ఉన్నాడో లేడో కూడా తెలిసిపోతుంది. కరెక్టే, కానీ నాకు డౌట్ రా. ఏంట్రా? నేను లెటర్ ఇచ్చాక అమ్మాయి నాకు పడిపోతే? తెలిసి ఇంట్లో ఎవరు పందులు పెంచుకోర్రా. వెళ్ళా మిస్టర్ సాయి కుమార్. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఓ నన్నపనేని రాజకుమారి, గంగా భవాని, రోజా జీవిత, పద్మ శోభారాన్ని పుట్టిన పవిత్ర నీ తెలుగు గడ్డలో ఒక మహిళని అవమానకరంగా అరెస్ట్ చేస్తావా? అసలు మగాడివేనా? ఇదిగో ఏందా డ్యామేజింగ్ గా మాట్లాడటం. ఇంతవరకు మా ఆవిడ కూడా మాట్లాడలేదు తెలుసా? అసలు నువ్వెవరు, నీకేం కావాలా? న్యాయం కావాలి. డివిడియా విసిడి అవి నీ దగ్గర ఉంచుకో, నాకు ఆన్సర్ కావాలి. క్వశ్చన్ ఏంటి? అసలు ఈ అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక అమాయకుడి చావుకి కారణమైంది కదా. గండుతో కాల్చిందా, కత్తితో పొడిచిందా? రెండూ కాదు, నోటితో ప్రేమించను అని చెప్పింది. వాడు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వర్షం గురించి పంట నష్టపోయి రైతు ఆత్మహత్య చేసుకుంటే వరుణ దేవుడిని అరెస్ట్ చేస్తారా? పరీక్ష వెళ్ళాడని స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంటే టీచర్ అరెస్ట్ చేస్తారా? చెప్పండి యువర్ ఆనర్, చెప్పండి. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తాను. కాదు, కన్క్లూజన్ ఇస్తున్నాను. ఒక అమ్మాయిని అరెస్ట్ చేయాలంటే సెక్షన్ A-3-271/A/31 MBP కాలనీ A బ్లాక్ ప్రకారం ఒక లేడీ కానిస్టేబుల్ ఉండాలి, తెలుసా? తెలుసు, ఉండేది. రంభ లాంటి లేడీ కానిస్టేబుల్ ఉండేది, కానీ బీట్ కానిస్టేబుల్ తో లేచిపోయి. అయినా ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావంటే నువ్వేమన్నా లాయర్వే? కాదు, లవర్ని. ఎవరికి? ఈ అమ్మాయికి. తను నీ లవర్ అంటానికి గ్యారంటీ ఏంటి? ఇది ఏమైనా షోరూమ్ లో LCDనా గ్యారంటీ కార్డ్ ఇవ్వడానికి? ప్రేమ అనేది పిక్చర్ ట్యూబ్ లాంటిది. పిక్చర్ కనిపిస్తుంది కానీ ట్యూబ్ కనిపించదు. నో, చట్టం ఒప్పుకోదు. మీకు ప్రూఫ్ కావాలి అంతేనా? ఎస్. మరి ఇప్పుడు ఇదేంటి, రంజాన్ పండగ ఏమన్నా ఈద్ ముబారక్ చెప్పావా? 25% నమ్ముతున్నాను అంతే. సరే, మరి ఇప్పటికైనా నమ్ముతారా? ఓ అబ్బో, బుగ్గ మీద ముద్దు పెట్టుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు బాబు. 50% నమ్ముతున్నాం అంతే. ఇక చాలు,
గంటల గంటలు ముద్దు పెట్టుకోవడానికి ఇదేమైనా ఆర్కే బీచ్ అనుకుంటున్నారా ఏంటి? పోలీస్ స్టేషన్. చెప్పేది మీకే. ఎప్పటికైనా నమ్ముతారా? నమ్మకపోతే చెప్పండి, ఈ సెల్లో కాపురం పెట్టేస్తాం. నువ్వు కాపురం పెట్టద్దు, పిల్లలు కనొద్దు, కానీ మేము నమ్మాం. వాడు చావు వాడు చచ్చాడు, అందులో ఈ అమ్మాయికి ఏం సంబంధం లేదు. నీ కాబోయే భార్యను తీసుకుని నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. పద రా. డ్రైవర్ త్వరగా పోనీ. బాస్, ఆటో కొంచెం పక్కకు తీసి అంబులెన్స్ సైడ్ ఇవ్వు. ముందు కార్ అడ్డుంది సార్. ఏంటి సార్, అంబులెన్స్ కొంచెం సైడ్ ఇవ్వండి సార్. అంబులెన్స్ కా? నేను అంబానీకే సైడ్ ఇవ్వను. లోపల పేషెంట్ ఉన్నారు సార్. ప్రెసిడెంట్ ఉండని నాకేంటి? ప్రాణం చాలా విలువైంది సార్. కేజీ ఎంతో? రేపు మీ తల పగిలి కుడిచే విరిగి ఇలాగే అంబులెన్స్ లో వెళ్తుంటే ఎవరైనా అడ్డుపడినప్పుడు బాధపడరా? నా తల ఎందుకు పగులుతుంది? నా కుడి చేయి ఎందుకు విరుగుతుంది? నిన్నొదలన్నా అమ్మా, నీ అత్తు చూస్తానరా? పెద్దదో చిన్నదో నాకు తెలియదు, కానీ తప్పు చేసినందుకు శిక్ష మాత్రం పడుతుంది. అయినా అంకుల్ చేత ఇవన్నీ చేస్తున్నాను అందగాడు కాబట్టి వాడికి ఇంకా పెద్ద శిక్ష పడుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. అమ్మా, నన్ను టెన్షన్ పడద్దని నువ్వు టెన్షన్ పడుతున్నావేంటి? వీడి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? దాస్ అంకులా? ఆయన నాన్నకి జేపీ అంకుల్ కి కామన్ ఫ్రెండ్. చచ్చాను. ఆయన నీకెలా తెలుసు? ఆ కట్ల కారణం నేనే. కొంచెం ఎక్స్ట్రాలు చేశాడని ఫుల్ కుమ్మేశాను. ఇప్పుడు ఆయన నన్ను ఇక్కడ చూసాడంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. మరి ఇప్పుడు ఎలా? ఓకే. అరే దాసు, ఏందో ఈ కట్లు? ఏమైందా నీకు? అదా బాత్రూమ్ లో కాలు జారి పడ్డాలే. అట్లనా? ఫోన్ అయినా చేసి చెప్పొద్దా? రా ఊకో. హాయ్ అంకుల్. ఒక్కదాని వచ్చి నువ్వు అజయ్ చేయడమ్మా? ఏదో ఫోన్ వస్తే అర్జెంట్ గా బయటకు వెళ్ళాడు. అట్లనా? అతి హలో, కేపీ గారు ఉన్నారా? ఉన్నారు. మీరెవరు? గొట్టం సుబ్బారావుని. నీకేనా ఫోను? ఆక ఎవర్రా? ఎవడో గొట్టం సుబ్బారావు అంట. గొట్టమా? గొట్టమేవల్రా? హలో అంకుల్, నేను అజయ్ని మాట్లాడుతున్నాను. బాబు నువ్వా? చెప్పయ్యా. సారీ అంకుల్, మీ ఇంట్లో ఉంటూ మీకు చెప్పకుండా బయటకు వచ్చాను. ఫ్రెండ్కి బాగాలేదని హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తే అర్జెంట్గా బయలుదేరొచ్చాను. కాసేపట్లో వచ్చేస్తాను. మీ పర్మిషన్ తీసుకోకుండా బయటకు వచ్చినందుకు ఏమనుకోకండి. అరే ఏం మాట్లాడుతున్నావయ్యా? ఇది నీ ఇల్లు, నీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, ఇష్టం వచ్చినప్పుడు పోవచ్చు. ఇందులో అనుకుంటేముందయ్యా? టేక్ యువర్ ఓన్ టైం. సరే అంకుల్. అది సరే గాని దాసు, అల్లుడు ఫోన్ చేస్తే గొట్టంగాడు ఫోన్ చేసినా చెప్తావేందా? అవును, గొట్టం సుబ్బారావు అని చెప్పిండు. తన పేరు అజయ్ అయితే గొట్టం సుబ్బారావు అని ఎందుకు చెప్తాడు? గట్లెందుకు చెప్తాడా? చెప్పాడు అనుకో, నేనే పొరపాటు పడ్డానేమో. అంతే ఉంటది. అచ్చా, ఏం తీసుకుంటావు? కాఫీ, టీ? కాఫీలు టీలు ఎందుకు డాడీ? అంకుల్ కి హెల్త్ బాలేదు కదా, కామేశ్వరికి చెప్పి జ్యూస్ పంపిస్తాను. కామేశ్వరి, కేపీ, ఆ మాదాపూర్ ల్యాండ్ సెటిల్ అయింది కదా, రిజిస్ట్రేషన్ చేపిస్తాను. ఆ పేపర్ తీసుకొని రా. గట్లనా? నువ్వు ఇప్పుడే తీసుకొస్తా. ఏంటిది? జ్యూస్ అండి. నేను అడుగుతుంది దీన్ని గురించి కాదు, దాన్ని గురించి. ఇదా అండి? 7వ నెల అండి. 7వ నెల? నీకు పెళ్ళే కాలేదుగా? ఇది రావాలంటే పెళ్ళే అవ్వాలా ఏంటండి? ఎంత బరి తెగించావే. ఈ విషయం కేబీకి తెలుసా? తెలియకపోవడానికి ఇదేమైనా దాచేస్తే దాగుతుందా? అసలు దీనికి కారణమే ఆయనండి. ఏంటి? దీనికి కారణం కేపీయా? కాస్త మీరైనా ఆయనతో చెప్పండి. పెళ్లి చేసుకోకుండా దీన్ని తీయించుకోకుండా ఎన్నాళ్ళు ఇలా ఉండమంటారు? నేను కేపీతో చెప్తానమ్మా, నువ్వేం దిగులు పడకు. వెళ్ళు, వెళ్ళమ్మా, వెళ్ళు. థాంక్స్ అండి. ఏం దాసు, జ్యూస్ తాగలే? జ్యూస్ సంగతి సరే, ఎన్నాళ్ళు కబ్జానే చేస్తున్నావు అనుకున్నాను, ఇప్పుడు కడుపును కూడా చేస్తున్నావా? ఏ దాసు, ఏం మాట్లాడుతున్నావు? నీ వల్ల కామేశ్వరికి వచ్చిన కడుపు గురించి మాట్లాడుతున్నా. నేను కామేశ్వరి కడుపు చేసేందయ్యా? దిమాగిట ఖరాబ్ అయిందా? జ్యూస్ తాగినా ఇంకేమన్నా తాగినావా? నేనేం తాగలేదు. మరి మత్తెక్కినట్టు ఆ మాటలేందా? నాకు మత్తెక్కలేదు, కామంతో నీ కళ్ళు మూసుకుపోయాయి. లేకపోతే పెళ్లిడికి వచ్చిన కూతురు ఇంట్లో పెట్టుకొని పని మనిషిని గోకుతావా? పని మనిషి? నేను పని మనిషిని గోకుడేందయ్యా? ఎవరు చెప్పారు నీకు? ఎవరో ఎందుకు చెప్తారు? గోకించకున్న కామేశ్వరే చెప్పింది. కావాలంటే అడుగు. కామేశ్వరే, కామేశ్వరే. వస్తున్నాయి గారు. ఏంటయ్య గారు? నీ కడుపేమైంది? కడుపా? నా కడుపేంటి? అదేంటి, ఇందాక 7వ నెల కడుపుతో వచ్చావు, దానికి కారణం ఎవరు అంటే కేపీ అన్నావు. నేనా?
ఎవరైనా ఈయన మాటలు విన్నారంటే నాకు అసలు పెళ్ళవుతుందా? ఏయ్ దాసు ఎందుకట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఇంతకు ముందు అజయ్ ఫోన్ చేస్తే ఎవడు గొట్టమన్నారు, పెళ్లి కాని కామేశ్వరికి కడుపు వచ్చిందంటున్నారు. ఏమైంది అంకుల్? తలకి దెబ్బ తగలడం వల్ల ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా? అదే లేదమ్మా, అదే లేదు. ఏమో మీ వరుస చూస్తుంటే మీకు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా కనిపిస్తోంది కదా డాడీ? అవునమ్మా, వాడిని చూస్తే నాకు గట్లనే అనిపిస్తుంది. ఇప్పుడు అజయ్ని చూస్తే జేపీ అంకుల్ కొడుకు కాదన్నా అంటారు. హాయ్ అంకుల్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను అసలు బతకనివ్వరే. ఏమైంది అంకుల్ మీకు? ఎవరు రా నీకు అంకులు? నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? దాసు ఏం మాట్లాడుతున్నావా? ఎవరు అనుకున్నావు? జేపీ కొడుకు గిడిగా తేడికొస్తాడా? వీడు జేపీ కొడుకు ఏంటి? చూసారా డాడీ, నేను చెప్పినట్టే జరిగింది. అవునమ్మా, వీనికేదో అయ్యింది. నాకేదో అవడం కాదు, మీకేదో అయింది. అందుకే వీడిని జేపీ కొడుకు అనుకుంటున్నారు. మరెవరు? నన్ను కొట్టింది కొట్టించింది ఈ దెబ్బల కారణం వీడే. ఏం మాట్లాడుతున్నావా దాసు? ఇంతకు ముందే కదా బాత్రూమ్ లో పడి దెబ్బలు తగిలించుకోని చెప్పినావు. కొట్టారు అంటే బాగుండదని జారి పడ్డాను అని చెప్పాను. అసలు నిన్నరే నిన్ను అంకుల్, నేను మీ ఇంటికి వచ్చింది అలా మాటలు పడ్డాను కాదు, ఇలాగైతే నేను వెళ్ళిపోతాను. బాబు బాబు వేడికి పోతావు? నువ్వు ఇంటికి కావే అల్లునివి. ఏయ్ నువ్వు ముందు బయటికి నాడు. ఏంటి నన్నే వెళ్ళమంటున్నావా? నిన్నే బయటికి నడు అనేది. ఇంకోసారి నాకు గుమ్మం దొరికితే కాలు ఇరగొడతా. నా కాడు ఇరగొట్టడం కాదు, నిజం నీకు తెలిసేలా చేసి ఈడు కాడు ఇరగొట్టించకపోతే నా పేరు దాసే కాదు. మస్తు పని చూసిన పోయా. పో. అరే అరే